దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సంవత్సరంలో మనము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఇంకా కొన్ని విషయాలు ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏ విషయాలు మరి దేవుని సన్నిధిలో అడిగి పొందుకోవాలనేది చూద్దాం కొన్ని విషయాలు. ఒకటి, వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సేవలో పూర్తిగా ప్రతిష్ఠిత మరి కొరకు అంటే ప్రతిష్ఠించుకోవాలి సేవలో. దాని కొరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మరి ప్రాణాత్మ శరీరములను ఆయనకు దేవాది దేవునికి సమర్పించుకొనుటలో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఆ విషయంలో కూడా ఉపవాసం ఉండాలి. విజ్ఞాపన చేయు ఆత్మ కొరకు మనం గోజాడాలంటే ఆ విషయంలో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రభువు అనుగ్రహించు మరి ఆశీర్వాదముల కొరకు కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆత్మవరములు పొందుకునే విషయంలో కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దైవ చిత్తము మన పట్ల దేవుని యొక్క చిత్తము ఏమిటి అనేది కూడా తెలుసుకొనుట కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అంధకార శక్తుల పైన మరి జయము పొందుకొనుటకు కూడా మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మాంత్రిక విద్య కట్లను మరి విప్పబడుటకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. పాపపు బంధకములో ఉన్న వారిని విడిపించుట కొరకు కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. రాబోవు దేవుని యొక్క ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే కూడా దాని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రత్యక్షత వరములు పొందుకొనుటకు కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని దేవుని పేరట మనవి చేస్తున్నాం. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.